తమిళనాడులో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కి అతి దగ్గరలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం టీవీకే పార్టీ 112 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఇంకొక 6 స్థానాలు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్కి అధికారం వచ్చినట్లే. ఇంకా అధికార డిఎంకే పార్టీ 51 స్థానాల్లో, ఏఐఏడిఎంకే పార్టీ 71 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం విజయ్కి విజయం అనేది చాలా ఈజీగా అందేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ విజయాన్ని విజయ్ పార్టీ వాళ్ళు ఎంత సంబరాలు జరుపుకుంటున్నారో తెలియదు, కానీ ఏపీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యద్భుతంగా సంబరాలు జరుపుకుంటున్నారు. జగనే గెలిచాడు అన్నంత ఆనందంగా వైసీపీ కార్యకర్తలు స్టేటస్లు పెట్టుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. విజయ్ జగన్ కలిసి ఉన్నటువంటి ఫోటోలను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్నారు. దీంతో మరొక పక్క పవన్ కళ్యాణ్ని దీనికి లింక్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అధిక పార్టీ పెట్టిన తర్వాత ఓడిపోయినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. అయితే పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికార దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి విజయ్దని. పొత్తు పెట్టుకుంటే తప్ప పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలవలేకపోయాడని, ఏ పొత్తు లేకుండా 112 స్థానాల్లో విజయ్ ముందంజలో ఉన్నాడని చెప్పి పోస్టులు అయితే మనకి కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాల్లో సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటి పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. ఇటు ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డిని, అటు తమిళనాడులో విజయ్ని లింక్ చేస్తూ చాలా భారీగా సోషల్ మీడియాలో అయితే ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఓవరాల్గా విజయం అనేది ఎవరికి ఎంత ఆనందాన్ని చేకూర్చిందో తెలియదు, కానీ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రం చాలా ఆనందాన్ని చేకూర్చింది. జగనే గెలిచినంత ఇదిగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి.